కోటాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, బన్సాలు, అలెను, ఆకాష్, ఫిడ్జీ, అకాడమీ. సో ఇలాంటి వాటిని నమ్మి మనం ఇంటర్వ్యూ జేఈ కానీ ఇంటర్వ్యూ నీట్ కానీ జాయిన్ అవ్వచ్చా? సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో సో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో చాలామంది ఏంటి అంటే వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని వందల బ్రాంచెస్ ఉంటాయి. ఇది ఒక కార్పొరేట్ కాలేజెస్, కొన్ని వందల బ్రాంచెస్ ఉంటాయి త్రూఅవుట్ ద ఇండియా. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ స్టేట్కి కొన్ని క్యాంపస్లు అంటే ఒక కొన్ని బిల్డింగుల్లో కొన్ని క్యాంపసెస్లో సో వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ బాగా చదివే వాళ్ళని ఎవ్రీ స్టేట్కి ప్రతి ఇన్స్టిట్యూట్కి ఉంటుంది. ఇది ప్రతి ఇన్స్టిట్యూట్కి బాగా చదివే వాళ్ళని సో వాళ్ళని ఒకటే క్యాంపస్లో పెట్టి సో దీనికి సంబంధించి ఒక బాగా చదివే పిల్లలందరినీ ఒక క్యాంపస్లో పెట్టి ఆ క్యాంపస్లో బాగా మంచి ఫ్యాకల్టీని పెట్టి మంచి ఫ్యాకల్టీని పెట్టి దీనికి సంబంధించి జనరల్గా ఏంటి అంటే అక్కడ బాగా చదివించి అక్కడి నుంచి ర్యాంక్స్ వచ్చి మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి అని చెప్పుకుంటారు. ఇది అన్ని ఇన్స్టిట్యూట్ చేసేది, ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం. అయితే ఎందుకంటే అన్ని బ్రాంచెస్లో ర్యాంక్స్ రావు కదా, అన్ని బ్రాంచెస్లో అన్ని క్యాంపస్లో వస్తాయని గ్యారంటీ లేదు. కొన్ని బ్రాంచెస్లో వస్తాయి, కొన్ని బ్రాంచెస్లో రాకపోవచ్చు. దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ మనము ఎస్పెషల్లీ ఈ అకాడమీ, బన్సాలు, అలెను, ఆకాష్, ఫిడ్జీ ఇలాంటివన్నీ మనం ఒకసారి గమనిస్తే మెయిన్గా ఈ కోటా బేస్డ్, ఆ తర్వాత లేకపోతే ఢిల్లీ బేస్డ్, లేకపోతే నార్త్ ఇండియా బేస్డ్ టాప్ ఇన్స్టిట్యూట్స్ అని మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఇట్లా అన్నీ అని కాదు, వీటిలో కొన్ని చాలా వరకు ఫ్రాంచైజ్ మోడల్ వస్తుంది. ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ డైరెక్ట్గా అకాడమీ వాళ్ళు వచ్చి మన విజయవాడలో లేకపోతే మన హైదరాబాద్లో రన్ చేయరు. ఇక్కడ లోకల్ వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకొని ఫ్రాంచైజ్లో అంటే వాళ్ళ బ్రాండ్ వీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి మెటీరియల్, అక్కడి నుంచి కొంతమంది ఫ్యాకల్టీస్ని, అక్కడి నుంచి టెస్ట్ సిరీస్, టెస్ట్ పేపర్ సంబంధించినవి అండ్ సిస్టమాటిక్ అండ్ కరికులము, ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ ఎలా జరగాలి, సిస్టమాటిక్ ఏదైతే ఉందో అది, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎలా వాళ్ళని గైడ్ చేయాలి. సో ఇదంతా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, ఏ విధంగా వీళ్ళకి రిపిటేటివ్ మోడ్లో ఇంకేదన్నా చేయాలి అంటే డైరెక్షన్ అంతా కూడా ఒక దగ్గర నుంచి వస్తుంది. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇంకొకరు అనమాట, లోకల్గా ఎవరొకరు తీసుకొని సో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని సో తీసుకుంటూ ఉంటారు. సో జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ ఈ టాప్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇలాగే చేస్తూ ఉంటాయి. ఫ్రాంచైజ్ మోడల్ నడుస్తుంది. సో ఇక్కడ ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఇక్కడ ఏంటి, సో డైరెక్ట్గా అకాడమీ మెయిన్ స్టార్ట్ చేసిన రోమన్ సైని, అసలు ఇప్పుడు రోమన్ సైని అకాడమీలో మరి ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. సో జనరల్గా రోమన్ సైని అకాడమీ స్టార్ట్ చేసిన రోమన్ సైని వచ్చి ఇక్కడ విజయవాడలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ చూసుకోరు. రోమన్ సైని గారు అక్కడ ఉంటారు. అలాగే వేరే ఇన్స్టిట్యూట్ ఫిడ్జీ కూడా అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫ్రాంచైజ్ మోడల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది. అదే ఇప్పుడు మామూలుగా లోకల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఒక 2 తెలుగు స్టేట్స్ బేస్డ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు. డైరెక్టర్, ఫౌండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడన్నా రియల్గా ఉంటారు. సో ఏ ఎడిటేషన్ కావాలని ఇమీడియట్లీ తీసుకోగలుగుతారు. ఇది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇంకోటి విషయం వచ్చేసి ఈ బన్సాలు, అలెను, ఆకాష్, ఫిడ్జీ, అకాడమీ వీళ్ళు మెటీరియల్స్ ఎక్సలెంట్ ఉంది. మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ వీళ్ళకి చాలా బాగుంటాయి. సిస్టమాటిక్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. కానీ ఈ ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఇది బ్రాండ్ అండ్ బేస్డ్ బట్టి కాదు కదా. ఇక్కడ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళని బేస్ని బట్టి ఉంటుంది కదా. ఇక్కడ హైదరాబాద్లో చూడండి అకాడమీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంతమంది ఫ్రాంచైజ్ తీసుకున్నారో మనందరికి తెలుసు. ఇక్కడ దాంట్లో కూడా బెస్ట్ బ్రాంచ్ కూడా ఉంది కాదనట్లేదు. సో ఇవన్నీ మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా సో బ్రాండ్ని చూసి అక్కడ మొత్తం నార్త్ ఫ్యాకల్టీ వస్తారు, సో లేకపోతే ఐఐటి నుంచి వస్తున్నారు, లేకపోతే ఈ సిస్టమాటిక్ ఉంటుంది, లేకపోతే బ్రాండ్ నెంబర్ 1 అన్ని ర్యాంక్స్ అన్ని జేఈ ర్యాంక్స్ అని వీళ్ళకి వచ్చాయి, నీట్ ర్యాంక్స్ అని వీళ్ళకి వచ్చాయి. సో ఇక్కడ జాయిన్ చేద్దాం. సో ఇలా బ్లంట్గా మీరు డెసిషన్ తీసుకొని మీరు బుట్టలో పడద్దు. సో మీరు ట్రాప్లో పడదు. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ అనేది చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేసుకోవద్దు. పేరెంట్స్ ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.